ఏ దేవుని బిడ్డను కూడా దూషించొద్దు. తెలిసినా తెలియకపోయినా అనవసరంగా దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దు, దైవ సేవకుల జోలికి వెళ్ళొద్దు, ఏర్పరచబడిన వారి జోలికి వెళ్ళొద్దు. తెలియకపోతే తెలియనట్టుండు. తెలిసి తెలియక ఏదో మాట్లాడి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని కోసం జీవిస్తున్న వాళ్ళు, దేవుని సొత్తైన ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేయొద్దు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నోరు పారేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను దూషించేవారు. ఎందుకంటే అబ్రహాముని ఎవరైతే కష్టపెట్టారో, అబ్రహాముని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఆ రాజు వంశములందరి గర్భాలు మూయబడినట్లు బైబిల్లో మనం చూస్తాం. అబ్రహాము అతని కోసం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆ దేశంలో, లేకపోతే ఆ దేశంలో ఉన్న స్త్రీల గర్భం తెరవబడినట్లు కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వారు, అబ్రహాంతో ప్రభు చెప్పింది ఏంటంటే, నీవు లేచి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సరే, నేను ఒక